ఫ్రెండ్స్ ఇది ఐఫోన్ 14 ప్లస్ ఈసారి బొడ్డ ఐఫోన్ తీసేసి మినీ సిరీస్ తీసేసి ప్లస్ సిరీస్ అయితే తీసుకొని వచ్చారు. వీడియో మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. చాలామంది దీని మీద కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఎందుకంటే నార్మల్ 14 కంటే 14 ప్లస్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే దీనిలో మీకు డిస్ప్లే సైజ్ కొద్దిగా పెద్దగా ఉంటుంది, బ్యాటరీ కెపాసిటీ కూడా పెరుగుతుంది, ఎక్కువసేపు బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. ఫస్ట్ అయితే దీన్ని మనం అన్బాక్స్ చేద్దాం. ఇది బాక్స్ అయితే ఇక్కడ చూస్తే ఇది 512 GB వేరియంట్, ఇక్కడ చూడొచ్చు 512 GB మోడల్. దీని బేస్ మోడల్ 128 GB మోడల్ ప్రైస్ వచ్చేసరికి 89,900 రూపాయలు ఉంటుంది. దీనికి ఐఫోన్ 14కి 10,000 రూపాయలు డిఫరెన్స్ ఉంటుంది. ఐఫోన్ 14 మీకు 79,900 రూపాయలకి అయితే వస్తుంది. ఒకసారి మనం దీన్ని అన్బాక్స్ చేద్దాం. ఇక్కడ మనకి పీల్ అయితే ఇచ్చారు. ఫైనల్గా చెప్తాను ఏ ఐఫోన్ తీసుకోవచ్చో 90,000 పెట్టి, అది కూడా మనం ఫైనల్గా అయితే నేను చెప్తాను. చూడండి వీడియోని. ఇది ఫోన్ అయితే బ్లూ కలర్, అంత అట్రాక్టివ్ అనిపించట్లేదు, స్కై బ్లూ కలర్లో ఉంది. సేమ్ కలర్ 14 కూడా ఉంది, ఇక్కడ 14 కూడా సేమ్ కలర్, కొత్త కలర్ అనుకుంటా ఈసారి. బాక్స్లో ఇంకా మీకు ఏముండవు, యాపిల్ ఇన్ కాలిఫోర్నియా, దీనిలో మీకు సిమ్ ఎజెక్టర్ పిన్ ఒకటి ఉంటుంది, ఒక యాపిల్ స్టిక్కర్ ఇస్తారు, వారంటీ ఇన్ఫర్మేషన్ ఇవైతే ఉంటాయి, అండ్ Type-C టు లైట్నింగ్ కేబుల్ అయితే ఇస్తారు. బాక్స్లో ఛార్జర్ అయితే ఉండదు. ఇవి మీకు బాక్స్ కంటెంట్ చూసుకుంటే ఇవన్నీ పక్కా పెట్టేద్దాం. ఫోన్ చూద్దాం ఎలా ఉందో. ఒకసారి కేసు కూడా వేసి చూద్దాం. కేసు అయితే వచ్చింది సిలికాన్ కేసు అయితే. దీని ప్రైస్ వచ్చేసరికి 4,900 రూపాయలు ఉంది. ఒకసారి ఇది చూద్దాం ఎలా ఉందో. ఇది సిలికాన్ కేసు, చాలా బాగుంటుంది. ఇది క్వాలిటీ అయితే ఇక్కడ చూడవచ్చు, చాలా సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది, చాలా సాఫ్ట్ ఉంటుంది. వేస్తే ఇలా ఉంటుంది ఫోన్. అండ్ ఒకసారి కేసుని మనం ఐఫోన్ 14 Pro Max కేసు చూద్దాం, ఎందుకంటే రెండు సైజెస్ చూడడానికైతే సేమ్ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు సైజెస్ మీకు సేమ్ ఉంటుంది. 14 Pro Max, ఇది 14 ప్లస్, సైజెస్ సేమ్ ఉన్నాయి. ఒకసారి చూద్దాం. ఇది 14 Pro Maxకి పట్టిద్దాము, లేదు ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు కెమెరా సెటప్పే డిఫరెంట్. ఇది ట్రిపుల్ కెమెరా సెటప్ కాబట్టి మీకు పట్టదు. అండ్ మీకు 13 Pro Max కేసులు కూడా 14 Pro Maxకి పట్టవు, ఎందుకంటే 14 Pro Maxలో మీకు 48 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. ఇక మనం కంపేర్ చేద్దాం, సైజెస్ చూద్దాం ఫస్ట్. ఈ సైజెస్ అయితే మీకు ఈ సైజులో వస్తాయి. ఇక్కడ మీరు డిఫరెన్స్ చూడొచ్చు. దీని ప్రకారం మీకు ఏ సెట్ అయితే అది తీసుకోవచ్చు. ఇది వస్తే 13 mini, ఇది తీసేసారు. ప్రజెంట్ అయితే మనకి 13 mini అయితే ఉండదు, సో ఇది పోయినట్టే. ఇది పక్క పెట్టేద్దాం. ఈ చిన్న సైజ్ ఫోన్ కాంపాక్ట్ ఉంటాయి, ఇవి చాలా చేతిలో చాలా కాంపాక్ట్ ఉంటాయి. సో ఇవి చాలామంది ఇష్టపడతారు కూడా కాంపాక్ట్ ఫోన్స్. ప్రజెంట్ అయితే ఇవి అయిపోయినట్టే. ఇంకా నెక్స్ట్ ఇది 14, ఇది వస్తుంది 14 ప్లస్. సో ఇక్కడ మీకు డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇది మెయిన్ డిస్ప్లే సైజ్ 14 మీకు 6.1 ఇంచ్ డిస్ప్లే, 14 ప్లస్ వస్తారు 6.7 ఇంచ్ డిస్ప్లే. రెండు మీకు సూపర్ రెటీనా OLED డిస్ప్లేసే. రెండు మీకు సేమ్ ప్రాసెసర్ A15 ప్రాసెసర్తోనే వస్తున్నాయి. కెమెరాస్ కూడా సేమ్ ఉంటాయి, ఏం తేడా ఉండదు. ఏం మారిద్ది అంటే మీకు డిస్ప్లే సైజ్ మారిద్ది, 6.1, 6.7, అండ్ బ్యాటరీ కెపాసిటీ మారిద్ది. ఐఫోన్ 14 బ్యాటరీ కెపాసిటీ 3,279 mAh, 3279 mAh. అదే ఐఫోన్ 14 ప్లస్ చూసుకుంటే 4,323, 4323 mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది. సో అంతే డిఫరెన్స్ మీకు రెండిట్లో, సైజ్ అండ్ బ్యాటరీ డిఫరెంట్ ఉంటుంది. మీకు బ్యాటరీ లైఫ్ ఐఫోన్ 14 ప్లస్లో ఎక్కువ వస్తుంది 14తో కంపేర్ చేస్తే, అండ్ డిస్ప్లే సైజ్ కూడా 14 ప్లస్లో పెరుగుతుంది. ఈ 14 ప్లస్ సైజ్ వచ్చేసరికి మీకు 14 Pro Max సైజ్ ఉంది కదా, ఆ సైజులో మీకు డిస్ప్లే అయితే వస్తుంది. సో అదొక అడ్వాంటేజ్. పెద్ద సైజ్ స్క్రీన్ కావాలంటే మీకు ఉపయోగపడుతుంది. ఫ్యూచర్లో ప్రైజెస్ తగ్గితే అప్పుడు మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ప్రెజెంట్ అయితే మాత్రం 90,000 రూపాయలు దీన్ని పెట్టే బదులు ఐఫోన్ 13 Pro Max వస్తుంది మీకు 1,10,000కేమో వస్తుంది. అది ఇంకా మీకు బెటర్ ఉంటుంది, చాలా బెటర్ ఉంటుంది. మీకు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మీ కెమెరాస్ కానీ ఎవ్రీథింగ్ దీంతో కంపేర్ చేస్తే 90,000 దీనికి పెట్టే బదులు చెప్తున్నా. ఇంకా మీకు మిగతా ఫీచర్స్ అన్నీ ఉంటాయి. కెమెరా శాంపిల్స్ చూడొచ్చు మీరు ఐఫోన్ 14 ప్లస్తో తీసినవి, మీకు సేమ్ ఐఫోన్ 14 ఎక్స్పీరియన్సే ఉంటుంది, ఏం తేడా అయితే ఉండదు. కొన్ని శాంపిల్స్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు, బ్యాక్ కెమెరావి, వైడ్ యాంగిల్ కెమెరావి, ఫ్రంట్ కెమెరావి, ఏం తేడా అయితే ఉండదు. అండ్ ఇంకా మీకు ఫీచర్స్ కూడా అవి ఉంటాయి. మీకు యాక్షన్ మోడ్ ఉంటుంది. ఈసారి ఐఫోన్ 14 సిరీస్లో తీసుకొచ్చారు కదా, యాక్షన్ మోడ్ అయితే మీకు 14 ప్లస్లో కూడా ఉంటుంది. ఇంకోటి వచ్చేసరికి 4Kలో సినిమాటిక్ మోడ్ అయితే రికార్డ్ చేయొచ్చు, సినిమాటిక్ వీడియో 4K రికార్డ్ చేయొచ్చు. సో ఈ రెండు ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇంకా కార్ క్రాష్ డిటెక్షన్ ఉంటుంది, 14 సిరీస్లో ఉంటుంది. కార్ క్రాష్ అయితే మీకు ఎమర్జెన్సీ సర్వీసెస్కి ఇది మెసేజ్ పంపిస్తుంది. అండ్ ఎమర్జెన్సీ SOS కూడా ఉంటుంది. అంటే మీరు ఏదైనా రిమోట్ ఏరియాకి వెళ్ళి తప్పిపోయారు అనుకోండి, అక్కడ మీకు శాటిలైట్ సహాయంతో మీరు సిగ్నల్స్, మీరు ఎమర్జెన్సీ సర్వీసెస్కి అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో ప్రజెంట్ అయితే ఈ సర్వీస్ ఇండియాలో అయితే లేదు. 14 సిరీస్లో ఆప్షన్ అయితే ఉంది, కానీ ఇండియాలో ఇంకా సర్వీస్ అయితే అవైలబుల్ లేదు. ఫ్యూచర్లో మేబీ తీసుకురావచ్చు. ఇది ఓవరాల్గా 14 సిరీస్ అయితే. 14 Pro మీకు ఐఫోన్ 14 ఏదైతే సైజ్ ఉంది ఇదే సైజులో మీకు వస్తాయి. అండ్ 14 ప్లస్ ఇది 14 Pro Max. సో
దీనిలో అయితే మాత్రం మీకు తీసుకోవాలనుకుంటే 14 ప్రో మ్యాక్స్ మీకు కొద్దిగా బెటర్. ఎందుకంటే 14కి 13కి పెద్ద తేడా అయితే ఏమీ లేదు కాబట్టి. అండ్ ఫ్యూచర్లో ఒకవేళ 14 తక్కువ రేట్కి వచ్చింది అనుకోండి, 14 ప్లస్ లేదు తీసుకోవాలంటే మాత్రం 14 ప్లస్ మీకు బెటర్. కొంచెం మీకు కాంపాక్ట్ ఫోన్ వద్దనుకుంటేనే, కాంపాక్ట్ ఫోన్ కావాలనుకుంటే 14 బెటర్. పెద్ద సైజ్ డిస్ప్లే వల్ల మీకు అడ్వాంటేజ్ వచ్చేసరికి మీరు మూవీస్ చూసేటప్పుడు మీకు డిస్ప్లే సైజ్ పెద్దగా ఉంటుంది కాబట్టి మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ గేమ్స్ ఆడేటప్పుడు కూడా మీకు పెద్ద సైజ్ స్క్రీన్ కాబట్టి ఎనిమీస్ ఈజీగా కనిపిస్తారు. మీరు కాల్చడానికి కొద్దిగా స్క్రీన్ సైజ్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఒకవేళ మీరు గేమింగ్ ఎక్కువ ఆడే వాళ్ళైతే మాత్రం 14 ప్లస్ ప్రిఫరబుల్. ఎందుకంటే మీకు బ్యాటరీ లైఫ్ ఎక్కువ వస్తుంది, స్క్రీన్ సైజ్ పెద్దగా ఉంటుంది. సో ఎక్కువ మూవీస్ చూసే వాళ్ళైనా కానీ 14 ప్లస్సే మీకు 14 కంటే బెటర్ ఆప్షన్ అవుతుంది. ఇది ఐఫోన్ 14 సిరీస్కి సంబంధించి. అండ్ ఆల్రెడీ మీరు ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ సంబంధించి సపరేట్ వీడియోస్ సెట్ చేస్తే ఆ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. కంప్లీట్ డీటెయిల్స్ కోసం అయితే, ఇంకా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే వీడియోస్ లైక్ చేయాలి. మరి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.